వివిధ సమస్యలలో పండించిన పంటను సరైన ధరకు అమ్ముకోవడం అనేది ప్రధాన సమస్యగా గుర్తించవచ్చు. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ఈ ఫామ్ మార్కెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిగా రైతులు మేలు కొరకు వారు పండించిన పంటను వారి పొలము నుండి దేశంలో ఉన్న ఏ వ్యాపారస్తుడికైనా అమ్ముకోవడానికి ఈ ఫామ్ మార్కెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులు తమ పొలాల దగ్గర నుంచే పంటలను అమ్ముకునే సౌకర్యాన్ని కలిగించాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందువల్లనే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ ఫామ్ మార్కెట్ అనే ఒక యాప్ ప్రవేశపెట్టడం జరిగింది. రైతులను మరియు కొనుగోలుదారులను అనుసంధానం చేసి రైతు పండించిన పంటను పొలము నుండి సరైన ధరకు అమ్ముకోవడానికి తగిన సౌకర్యాలను కల్పించి రైతు మరియు కొనుగోలుదారుడి మధ్య లావాదేవీలను పారదర్శకంగా జరిగే విధంగా ఈ ఫామ్ మార్కెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది. పైలట్ ప్రాజెక్టు అమలులో భాగంగా ఇప్పటి వరకు 821 మంది రైతులు తమ పంటను 316 మంది కొనుగోలుదారులతో అనుసంధానమై 16 కోట్ల రూపాయల విలువ గల తమ సరుకులు అంటే 6,983 మెట్రిక్ టన్నుల సరుకులను అమ్ముకున్నారు. ఈ ఫామ్ మార్కెట్ యొక్క ఉపయోగాలు, దీని ద్వారా వచ్చే లాభాలను మరియు అనుభవాలను కొంతమంది రైతులు మరియు కొనుగోలుదారుల ద్వారా వినవచ్చు. నా పేరు భీమవరపు వేమారెడ్డి, మాది కర్లపాలెం, బాపట్ల జిల్లా. నేను గత 10 సంవత్సరాలుగా పచ్చిమిర్చి సాగు చేస్తున్నాను. గత ఫిబ్రవరి 2022 సంవత్సరంలో ఈ ఫామ్ మార్కెట్లో నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా 50 టన్నుల మిర్చి పంటను హైదరాబాద్కి చెందిన VGF కంపెనీ వారికి నేను విక్రయించి ఉన్నాను. నాకు లోకల్గా అమ్ముకునే రేటు కంటే ఈ ఫామ్ మార్కెట్ ద్వారాగా కేజీకి 2 రూపాయలు అదనంగా లాభం కనిపించింది. కంపెనీ వారే నేరుగా పొలం వద్దకు వచ్చి గ్రేడింగ్ చేసుకొని ఆ పంటని తీసుకెళ్లే సమయంలోనే నా బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ జమ చేశారు. నమస్కారం, నా పేరు హర్ష. మాది వర్చు గ్రీన్ ఫీల్డ్స్ అనే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సప్లై చైన్ కంపెనీ. హైదరాబాద్లో మేము ప్రతిరోజు పలు మోడర్న్ రీటైల్ షాపులకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ సప్లై చేస్తాం. గత 5 సంవత్సరాలుగా మేము ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం. సప్లై కన్సిస్టెన్సీ అండ్ క్వాలిటీ మెయింటెనెన్స్ ఆర్ ద 2 కీ ఫ్యాక్టర్స్ ఫర్ మై కంపెనీ సక్సెస్. మాకు రోజువారీ కావాల్సిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కోసం దగ్గరలో ఉన్న మార్కెట్లో కానీ లేదా మాకు తీసుకువచ్చే వెండర్స్ పైన కానీ ఆధారపడతాం. ఇలా వారి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని మా ఇన్ప్లాంట్లో గ్రేడింగ్ చేసి మోడర్న్ రీటైల్ షాపులకు పంపుతాం. ఇలా కొన్ని సందర్భాల్లో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన సరుకులను గ్రేడింగ్ చేసిన తర్వాత మా బిజినెస్ని ఇంప్రూవ్ చేయాలి అన్న తరుణంలో మాకు రైతుల నుండే నేరుగా కొనాలి అన్న ఆలోచన వచ్చింది. ఆ సందర్భంలో మాకు ఈ ఫామ్ మార్కెట్ వారు పరిచయం అయ్యారు. ఈ ఫామ్ మార్కెట్ మేము 2022 ఫిబ్రవరిలో రిజిస్టర్ చేసుకున్నాం. అయితే ఈ ఫామ్ మార్కెట్ వాళ్ళు మాకు రైతుల నుండి నేరుగా కొనాలి అన్న ఆలోచనని ఆచరణలోకి తీసుకొచ్చారు. ఈ ఫామ్ మార్కెట్ ద్వారా మేము బాపట్లలోని కర్లపాలెంలో 46 మంది రైతుల నుండి 1175 క్వింటాలు నేరుగా కొనుగోలు చేశాం. రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ని ఈ ఫామ్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్తో కంపేర్ చేస్తే మా ఇన్ప్లాంట్ గ్రేడింగ్ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్ చాలా తగ్గాయి. అంతేకాకుండా రైతుల నుండి నేరుగా తక్కువ ధరకే నాణ్యతమైన ఉత్పత్తి లభించింది. ఈ ఫామ్ మార్కెట్లో లాజిస్టిక్స్ ఏర్పాటు కూడా ఫామ్ గేట్ వారు మాకు సహాయం చేశారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఈ ఫామ్ మార్కెట్ని మా విజయ భాగస్వాములలో ఒకటిగా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అమ్మకందారు మరియు కొనుగోలుదారుకు రవాణా, నాణ్యత అంచనా, తూకం, గిడ్డంగి మరియు రుణ సేవలు వంటి సేవలు అందించడం జరుగుతుంది. ఈ ఫామ్ మార్కెట్ యాప్లో రైతులు, రైతు సంఘాలు, అసేయర్లు, రవాణాదారు, కొనుగోలుదారు, ఎగుమతిదారు, ప్రాసెసర్, వ్యాపారి మొదలైన వారు నమోదు చేసుకొనగలరు. పొద్దున చెప్పినట్టు ఇది ఇనాగరల్ ఫంక్షన్ కాదు, ఇది ఒక అవగాహన సదస్సు. ఈ ఫామ్ మార్కెట్ అనేటటువంటిది గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్ నుంచే పనిచేయడము మొదలైంది. ఇప్పటి వరకు దాదాపుగా 17.6 కోట్లు విలువైనటువంటి ట్రాన్సాక్షన్ను ఈ విక్రయ కార్పొరేషన్ ద్వారా చేయడం జరిగింది. అయితే పొద్దున ఒక విషయం చెప్పడం మర్చిపోయాను.
ఒక 25% నుంచి 30% మ్యాక్సిమం, ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో ప్రొక్యూర్మెంట్ చేస్తాము. మిగతా 70% ఏమవుతుందంటే మిగతా 70% ఇంకా రైతులు వాళ్ళ వ్యాపారస్తులకి ప్రైవేట్గా అమ్ముకుంటారు అని చెప్పడం జరిగింది. అక్కడ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే ప్రస్తుతానికి ప్రభుత్వం అక్కడ పెద్దగా ఇంటర్వెన్షన్ అనేది జరగట్లేదు. అంటే అక్కడ కూడా మనం ఏదో ఒక ఇంటర్వెన్షన్ చేసి రైతులు మంచి ధరానికి అమ్ముకునేంత సౌకర్యము క్రియేట్ చేయాలా అని చెప్పినప్పుడు ఆ ఒక ఆలోచన నుంచి ఈ ఫార్మ్ మార్కెట్ అనేటటువంటిది వచ్చింది. నేను ఇందాక చెప్పినట్టు ఈ ఫార్మ్ మార్కెట్ అనేటటువంటిది ఒక ఆయుధము. దాని వెనకాల ఉన్నటువంటి ఒక సంస్థ ఈ విక్రయ కార్పొరేషన్. ఈ విక్రయ కార్పొరేషన్ను అటు రైతులు ఇటు కొనుగోలుదారులు వీళ్ళిద్దరినీ ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకువచ్చి అక్కడ ఆ ప్లాట్ఫామ్ మీద ట్రేడింగ్ అనేటటువంటిది కండక్ట్ చేస్తుంది. ఇక్కడ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఐడియల్ సిచ్యుయేషన్లో బయ్యర్ కానీ సెల్లర్ కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకరికి తెలియకూడదు, అనానిమస్గా ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ ద్వారానే మాట్లాడుకోవాలా, ప్లాట్ఫామ్ ద్వారానే పేమెంట్ చేయాలా, ప్లాట్ఫామ్ ద్వారానే ఇతర సర్వీసెస్ ఏమైతే ఉన్నాయో అది ట్రాన్స్పోర్టర్ కావచ్చు, బ్యాంక్ కావచ్చు, అసేర్ కావచ్చు, వేర్ హౌస్ కావచ్చు, గోడౌన్ కావచ్చు, అన్ని ప్లాట్ఫామ్ ద్వారానే చేయించుకోవాలి. అప్పుడే మీకే సంపూర్ణమైనటువంటి పారదర్శకత్వం అనేటటువంటిది వస్తుంది. అయితే మంత్రి గారు ఇప్పుడే వచ్చారు కాబట్టి పొద్దునుంచి మరి వారికి చెప్పాల్సినటువంటి కొన్ని విషయాల్లో పొద్దున్నుంచి సార్ ఇది ఒక అవగాహన సదస్సు చేస్తున్నాము. ఇక్కడ దాదాపుగా రాష్ట్రంలో మంచిగా పనిచేస్తున్నటువంటి ఎఫ్పిఓలందరినీ కూడా ఈరోజు ఈ అవగాహన సదస్సుకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఎఫ్పిఓస్తో పాటు కొందరు అగ్రిగేటర్స్ కూడా ఉన్నారు, ప్రైవేట్ అగ్రిగేటర్స్, వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అదేవిధంగా బయ్యర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. కొంతమంది బయర్స్ ఎవరైతే ఈ ఫార్మ్ మార్కెట్ ద్వారా చాలా సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ చేశారో వాళ్ళు కూడా వాళ్ళ అనుభవాల్ని పంచుకున్నారు. అదే కాకుండా ముఖ్యంగా బ్యాంకర్స్, యాప్కాప్ ఇక్కడ ఎండి శ్రీనాథ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. మరి యాప్కాప్ ఎండి అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి గారు మనమంతా కూర్చొని ఇటువంటి ఒక అవగాహన సదస్సు క్రియేట్ చేసి ముందుగా ఎఫ్పిఓస్, ట్రేడర్స్, బ్యాంకర్స్ని ముందుగా మనం ఆన్బోర్డ్ చేసుకోవాలా అనేటటువంటిది ఒక సంకల్పం చేస్తే ఈ యొక్క కార్యక్రమంని చేయడం జరిగింది. బ్యాంకర్సు చాలా అయ్యా ప్లీజ్. సో బ్యాంకర్స్ చాలామంది బ్యాంకర్స్ వచ్చారు. ఇక్కడ బ్యాంకర్స్ యొక్క పాత్ర చాలా కీలకము. ఒక్కొక్కసారి అంటే పేమెంట్ ఈ పేమెంట్ ఈ ఫార్మ్ మార్కెట్ ఎలా వస్తుందంటే బండి లోడ్ అయిన వెంటనే, పొలం దగ్గర బండి లోడ్ అయిన వెంటనే ఆ ట్రేడరు ఎవరైతే కొనుగోలు చేశారో అతను పేమెంటు ఈ ఫార్మ్ మార్కెట్కి పంపిస్తాడు. ఈ ఫార్మ్ మార్కెట్ నుంచి రైతుల అకౌంట్కి వస్తుంది. సో ఈ ట్రాన్సాక్షన్లో మినిమం ఒక రోజు పడుతుంది. సో అందువల్ల ఈ ఒక్కరోజు కూడా లేకుండా వెంటనే పేమెంట్ చేయాలంటే బ్యాంకర్స్తో అనుసంధానం అవసరం. కాబట్టి ఆ క్రెడిట్ ఎకో సిస్టమ్ అనేటటువంటిది బ్యాంకర్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశానికి వాళ్ళని పిలవడం కూడా జరిగింది. అంతేకాకుండా ఇది సక్సెస్ఫుల్గా చేయాలంటే ఖచ్చితంగా ఇండివిజువల్ రైతులతో కూడా చేస్తాం, కానీ బట్ ఇండివిజువల్ రైతులు కావాల్సినటువంటి క్వాంటిటీ ఇవ్వడము అనేక సార్లు కష్టం కావచ్చు. అయితే ఎఫ్పిఓస్ ఉంటే ఖచ్చితంగా క్వాంటిటీ కానీ, క్వాలిటీ కానీ, ధరం కానీ ఇవన్నీ కూడా బాగా వాళ్ళు నెగోషియేట్ చేయగలరు. కాబట్టి ఎన్ని ఎఫ్పిఓస్, ఎంత ఎక్కువ ఎఫ్పిఓస్ వస్తాయో అంత మంచిదైన ఉద్దేశంతో ముందుగా ఎఫ్పిఓస్తో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా రానున్న రోజులో అగైన్ బయ్యర్స్తో విశేషంగా బయ్యర్స్ మీటు, అగ్రిగేటర్స్ మీట్ అనేటటువంటిది ఆఫీస్లో అనేక సార్లు పిలవడం జరుగుతుంది. ఏదైనా కానీ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్ ఏంటంటే రైతుల్ని ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడా ఆదుకోవాలా అనేటటువంటిది.
కేవలం కొనుగోలు చేసి ప్రభుత్వం కొనుగోలు చేసింది కాబట్టి పని అయిపోయింది అని చెప్పడం కాకుండా వాళ్ళు ప్రైవేట్ ట్రేడ్ చేస్తున్నప్పటికి కూడా చేస్తుంటే కూడా అక్కడ కూడా వీలైనంత సహాయం చేయాలనే ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంది, ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈరోజు ఈ ఫార్మ్ మార్కెట్ అనేది తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఇమీడియట్గా మీరందరూ కూడా టార్చ్ బేరర్స్, అంటే మీరందరూ కూడా లీడర్స్. ఈ యొక్క ఇనిషియేటివ్ మీరు ముందుకు తీసుకెళ్లాలా. మీరు ముందు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఆన్బోర్డ్ అయితే మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఆన్బోర్డ్ అయితే దాని తర్వాత క్రమేణంగా రైతులు, ఇండివిజువల్ రైతులు, చిన్నకారు రైతులు కూడా ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మేము ఎలాగైనా చెప్తాం, కానీ మిమ్మల్ని చూసి వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సందేశాన్ని మీరు క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అయింది సార్. 5 గ్రూప్స్గా డివైడ్ చేశాము. ఒక గ్రూప్ టాపిక్ ఎఫ్పిఓ అనేది, ఎఫ్పిఓ పాత్ర ఏంటి అనేది, రెండో గ్రూపు, మూడో గ్రూపు క్రెడిట్ పాత్ర ఏమైతే విశేషంగా బ్యాంకర్స్ పాత్ర ఏంటి అనేటటువంటిది, నాలుగో గ్రూపు క్వాలిటీ ఏ విధంగా క్వాలిటీ మ్యాచ్ ఎట్లా చేయాలనేటటువంటిది, ఐదో గ్రూపు యాప్లో ఏ విధమైనటువంటి ఇంకా యూజర్ ఫ్రెండ్లీ చేయాలనేటటువంటిది. ఇక్కడ ఒక విషయం నేను మంత్రి గారి ముందు ప్రస్తావిస్తున్నాను. అసలు డిమాండ్ లేదు అనేటటువంటిది బయట వినిపిస్తూ ఉంటుంది. కానీ ఈ ఫామ్ మార్కెట్ పెట్టిన తర్వాత మాకున్న సమస్య ఏంటంటే అసలు సప్లై లేదు. అంటే ఇప్పుడు కూడా కంపెనీ ఒరిగోన్ ఒక కంపెనీ, ఆ కంపెనీ కూడా ఆయన ట్రేడర్ కూడా రావడం జరిగింది సార్. 10,000 మెట్రిక్ టన్ మేస్ కావాలని ఆర్డర్ 2 months బ్యాక్ పెట్టాడు. ఇప్పటి వరకు ఓన్లీ 2,000 మెట్రిక్ టన్ సప్లై చేయగలిగాము. అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి క్వాలిటీ పారామీటర్స్, రేటు ఇవన్నీ మ్యాచ్ కావాలంటే చాలా కష్టం. సో ఇప్పుడు దేశంలో చాలా డిమాండ్ ఉంది అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, సరైనటువంటి మ్యాచింగ్ అనేటటువంటిది జరగాల. ఈ మ్యాచింగ్ అనేటటువంటిది చాలా కష్టం. అన్ని ఒకే చోట కావాలనుకుంటాడు ట్రేడర్. మీరు 10 చోట్ల పంపిస్తే ట్రేడర్కి ఇష్టం ఉండదు. అందుకే ట్రేడర్ ఎప్పుడూ కూడా మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేయాలని చూస్తాడు. ఇప్పుడు ఆ పని మేము చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మీకు అర్థం కావాలనే ఉద్దేశం చెప్తున్నాను. ఇందాక చెప్పినట్టు వీఆర్ నౌ లైక్ బిగ్ కమిషన్ ఏజెంట్, బట్ మంచి కమిషన్ ఏజెంట్, రైతుల కోసము ఉన్నటువంటి ఒక కమిషన్ ఏజెంట్. సో అందువల్లనే మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, మరి మంత్రి గారు పెద్దలందరూ మాట్లాడిన తర్వాత ఏమైతే గ్రూప్ డిస్కషన్లో మీరు డిస్కస్ చేసుకుని మీకు ఒక ఐడియా వచ్చారో అవన్నీ సలహా సూచనలు ఇప్పుడు మీరు ప్రజెంటేషన్ ద్వారా ఇవ్వాలా అని ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన మన రైతు సోదరులు, ఈరోజు మార్నింగ్ నుంచి చాలా క్లుప్తంగా మనం అన్ని విషయాల గురించి మాట్లాడాము. మీరు కూడా కొన్ని సలహాలు సూచన ఇచ్చారు. అవే కాకుండా ఇప్పుడు మీరందరు గ్రూప్ డిస్కషన్స్లో కూడా కొన్ని సూచనలు ఇవ్వబోతున్నారు. ప్రద్యుమ్న గారు ఇప్పుడే మీకు చెప్పారు. నేను జస్ట్ ఎక్కువ టైం తీసుకోకుండా, ఎందుకంటే మంత్రి గారు కూడా మాట్లాడాలి కాబట్టి జస్ట్ 2-3 ఇష్యూస్. ఒకటి అంటే మన అందరికీ తెలుసు, మార్నింగ్ కూడా నేను చెప్పాను, రైతుకి ఉన్న సమస్యలో ఒకటి ఇన్పుట్. దాంట్లో సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, ప్లాంటింగ్ మెటీరియల్ కానీ, అవి కాకుండా క్రెడిట్. మూడోది మార్కెటింగ్. ఈ మధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్, స్టోరేజ్ అవి అన్నీ ఉంటాయి. మార్కెటింగ్ కూడా ఒక చాలా పెద్ద ఇష్యూ. ఇప్పుడు ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటే రైతుకి ఎండ్ టు ఎండ్ ఫెసిలిటీస్, అంటే మనకు కావాల్సిన ఇన్పుట్ నుంచి మార్కెట్ వరకు అన్ని వ్యవస్థ మన లోకల్గా గ్రామ స్థాయిలోనే మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే ఉద్దేశించి ఈరోజు మీ అందరికీ తెలుసు ఆర్బీకే రైతు భరోసా కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి సర్టిఫైడ్ సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ అవి అన్ని ఫార్మర్స్కి సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్ కూడా మీ డోర్ స్టెప్కి ఈ ఫార్మ్ మార్కెట్ ద్వారా మనం తీసుకువస్తున్నాము. కానీ మన బాధ్యత ఏమిటి? అంటే రైతాంగ మన బాధ్యత ఏమిటి? మనం నాణ్యతమైన సరుకులు ఉత్పత్తి చేసుకోవాలి. నాణ్యత ఉంటే ఏదైనా మార్కెట్లో మీరు అనుకున్న రేట్ కూడా మీకు వస్తుంది. నాణ్యత లేకపోతే అప్పుడు మనకు మార్కెటింగ్లో రకరకాల సమస్యలు మామూలుగా వస్తున్నాయి. నాణ్యత కోసం ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ కాకుండా, స్టోరేజ్ కాకుండా ప్రైమరీ ప్రాసెసింగ్ గురించి మనం మాట్లాడుకున్నాము. నాకు ఉన్న 6-7 సంవత్సరం ఎక్స్పీరియన్స్, చాలామంది రైతులతో మాట్లాడినప్పుడు సార్ మేము
ఇది గ్రేడింగ్ చేసుకుంటే ఏ గ్రేడ్ వాళ్ళు కొనుగోలు చేసుకుంటే మళ్ళీ బీసీ గ్రేడ్ని ఎవరికి అమ్మాలి, ఏం చేయాలి? కానీ ఈరోజు మనకు ఉన్న తర్వాత కొంతమంది రైతు ఎవరు గ్రేడ్ చేసుకొని మార్కెటింగ్ చేస్తున్నారు, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ అంటే మనం ప్రైమరీ ప్రాసెసింగ్ ఉట్టిగా చేస్తే అంతే, ఇంకా సెకండరీ ప్రాసెసింగ్ కాదు, ప్రైమరీ ప్రాసెసింగ్ వరకు మాత్రమే చేస్తే కనీసం 15 నుంచి 25% మనకు ఆదాయం పెరుగుతున్నాయి ఖచ్చితంగా. ఈరోజు ఎందుకంటే సిబిబిఓస్ కూడా ఇక్కడ వచ్చి ఉన్నారు, ఎన్జిఓస్ అండ్ సివిల్ సొసైటీ మెంబర్స్ కూడా మీరు వచ్చి ఉన్నారు, మీరు ఎఫ్పిఓకి కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ అన్నీ మీరు చేస్తున్నారు. కాబట్టి ఎఫ్పిఓతో కూర్చొని వాళ్ళు ఈ కల్చర్ మనం తీసుకురావాలి. మనం ఇంతకుముందు గవర్నమెంట్ నుంచి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి చాలామందికి మనం ఫామ్ లెవెల్లో ప్యాక్ హౌస్ కూడా మనం శాంక్షన్ చేశాము. తర్వాత కొంతమంది ఎఫ్పిఓస్కి కూడా మనం ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా శాంక్షన్ చేశాము. ఇంకా కొన్ని ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఇంకా అది కన్స్ట్రక్షన్ అవుతుంది. సో మనకు ఉన్న ఫెసిలిటీస్ ఇంకా యాక్టివేట్ చేసుకుంటే ఆ ఉన్న ఫెసిలిటీస్ బాగా మనం సద్వినియోగం చేసుకొని మనకు ఉత్పత్తి చేసిన సరుకు అక్కడికి తీసుకోవచ్చి, ఇంతకుముందు చెప్పారు మీరు ఆ షార్ట్ వీడియోలో చూశారు, వాళ్ళు ఏమో చెప్పారు, మనకు సప్లై కంటిన్యూటీ ఉండాలి, క్వాలిటీ అష్యూరెన్స్ ఉండాలి. సప్లై బ్రేక్ అయితే మళ్ళీ ఈరోజు మీ దగ్గర కాకుండా మళ్ళీ వారు వేరే దగ్గర వెళ్ళి ఏర్పాటు చేసుకోవాలి. సో సప్లై చైన్ బ్రేక్ చేయకుండా ఉండాలంటే ఎక్కువ మంది రైతులు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మీరు నమోదు చేసుకోవాలి. మీరు ఉత్పత్తి చేసిన సరుకులు కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పుడు బాయర్స్ కూడా అది చూసుకొని ఎక్కువ మంది బాయర్స్ ఇది మనకు ఈ విక్రయ్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా ఇంకా ఎక్కువ మంది బాయర్స్ విధానాలు నమోదు చేసుకుంటాము. ఎక్కువ మంది బాయర్స్ వచ్చినప్పుడు కాంపిటేటివ్ ప్రైసెస్ ఉంటాయి, మన క్వాలిటీ బాగుంది కాబట్టి మనకు అనుకున్న రేట్ కూడా వస్తాయి. చివరిలో ఈరోజు వ్యవసాయం ఎట్లా మనం అట్లా కాకుండా వ్యవసాయం మనం లాభసాటిగా చేయడానికి మనకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంత ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మన రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ ఒక్కొక్క ఇష్యూ మీద మనం వర్క్ చేసుకుంటున్నాము. దీంట్లో మీ సహకారం చాలా ప్రధానమైన, చాలా ముఖ్యం. మీరందరూ దీనికి బాగా గ్రహణ చేసుకొని మీకు ఉన్న దీంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటే ఫీడ్బ్యాక్ ఉంటే క్లియర్గా ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టయితే ఇంకా ఫర్దర్, ఎందుకంటే ఇది ఈరోజు తయారు చేసిన యాప్ ఏదో ఫైనల్గా కాదు, ఇది డైనమిక్ కాబట్టి ఇది ఇంకా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. మనకు నీడ్ బేస్డ్, సో మన నీడ్ ఎట్లా మనకు చేంజ్ అవుతుంది అదేవిధంగా ఇది కూడా మనం కస్టమైజ్ మీకోసం మనం చేసుకోగలుగుతాము. అదేవిధంగా ట్రేడర్స్ కూడా ప్రైవేట్ కంపెనీ నుంచి ఎవరు ఉన్నారు మీరు కూడా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ వర్క్షాప్కి ఉద్దేశం అదే. సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఈ విక్రయ్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్క టీం మెంబర్స్కి నా అభినందనాలు. అదేవిధంగా ప్రతి ఒక్క రైతు సోదరులు, ఎఫ్పిఓ రిప్రజెంటేటివ్, సివిల్ సొసైటీ మెంబర్స్, ఎన్జిఓస్ అండ్ ప్రైవేట్ కంపెనీ నుంచి వచ్చిన మీ అందరూ కూడా దీంట్లో బ్యాంకర్స్ రోల్ కూడా అంతే ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇంతకుముందు మనం మాట్లాడాం కాబట్టి దాని మీద మళ్ళీ సెపరేట్గా మనం కమిషనర్ గారితో మాట్లాడుకొని ఇంకా వాళ్ళకి వేరే స్టేక్ హోల్డర్స్ చిన్న మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాము. సో ఐఎమ్ ష్యూర్ దిస్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బియర్ ఫ్రూట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ యూస్ఫుల్ టు ద ఫార్మింగ్ కమ్యూనిటీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ఈరోజు ఈ ఫార్మ్ మార్కెట్కి సంబంధించి వర్క్షాప్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నాతో మార్కెటింగ్ చిరంజీవి చౌదరి గారు, మార్క్ఫెడ్ ఎండి ప్రజుమ్న కుమార్ గారు, ఈరోజు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రధానమైనటువంటి విషయాల మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఒకటి, రైతులకు అండగా నిలిచి రైతులకు అవసరమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయం సజావుగా సాఫీగా అవసరమైనటువంటి అన్ని వనరులు ఏర్పాటు చేసి రైతులు పంట పండించుకునేదానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాని తర్వాత రైతులు పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించి రైతులు నష్టపోకుండా రైతులు తమ పంటపై వ్యవసాయం కోసం పెట్టినటువంటి పెట్టుబడి మీద లాభాలు ఆర్జించాలి
దానికి సంబంధించినటువంటి మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి అనేటువంటిది రెండో ఉద్దేశం. అదేవిధంగా ఎంత మేర పండించినటువంటి పంటకి వాల్యూ అడిషన్స్ తీసుకొచ్చి ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా వాళ్ళకి మద్దతు ధర కల్పించాలనేటువంటిది మూడవ ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఈరోజు రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి వాటికన్నా కూడా రైతులు ప్రధానంగా ఏదైతే పంటలు పండిస్తారో ఎక్కడైతే అనుకున్నటువంటి స్థాయిలో వాళ్ళకి అమ్మకాలు జరగవో లేదా మద్దతు ధర రాదో అటువంటి దగ్గర వెంటనే ఈరోజు ఉన్నటువంటి మార్కెట్ని రంగప్రవేశం చేసి మీరు వాళ్ళ దగ్గర నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతుల యొక్క అమ్ముకునేటువంటి రేట్లు పడిపోకుండా వాటిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు రైతులకు సంబంధించి పండించినటువంటి పంటకు సంబంధించి ప్రజమ్మ గారు చెప్పినట్టుగా ఎక్కడైనా సరే మార్కెట్లో రేట్లు పడిపోతూ ఉంటే రైతుకి తీవ్రమైనటువంటి నష్టం వాటిల్తుంటే అనేక సందర్భాల్లో చూసాం. కొన్ని సందర్భాల్లో టమోటా అయితే ₹2 కూడా అమ్మినటువంటి పరిస్థితి లేదు కిలో. ఇదే ఈ సంవత్సరం ₹50 నుంచి ₹60 వరకు టమాటాలు అమ్మితే రేట్లు రైతుకి పడిపోయినప్పుడు ఏ విధంగా అయితే మార్కెట్ ఇంటర్వెన్షన్కి ప్రభుత్వం ఆలోచన చేస్తుందో వినియోగదారుడి మీద కూడా భారం పడకుండా దానిని కూడా సరళీకృతం చేయడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాం. దానికి సంబంధించి పండించినటువంటి పంట మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలి అంటే అది ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా కష్టసాధ్యమైనటువంటి విషయం. పాపం రైతులు ఉదాహరణకి వరి లాంటి పంటలు ఎత్తుకుంటే పంటలు పండించేంత వరకు రైతు భరోసా కానీ నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ నాణ్యమైనటువంటి ఎరువులు కానీ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు ముంగిటికే చేర్చడం కానీ ఈరోజు ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి సకాలంలో వర్షాలు రావడం కానీ పంటల దిగుబడి పెరగడం కానీ దాదాపుగా ఈ 3 సంవత్సరాల్లోనే 16 లక్షల టన్నుల చొప్పున అదనంగా 48 లక్షల టన్నులు ఈరోజు వరిని ఉత్పత్తి చేశాం. కాబట్టి రైతులకు సంబంధించినటువంటి ఆలోచన పండించినంత వరకు ప్రభుత్వం అండగా నిలిచినా అమ్మకాల్లోకి వచ్చేటప్పటికి మీరే మాకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయండి అని చెప్పేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా కూడా రైతుల పంటకు సంబంధించినటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వగలం, ఈరోజు బ్యాంకర్ల ద్వారా రుణాలు ఇప్పించగలం, అన్ని రకాల అండగా నిలవగలం. కానీ పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటే కష్టసాధ్యమైనటువంటి విషయం. రైతులకు సంబంధించి రైతుల పాపం తాము పండించినటువంటి పంటని అమ్ముకోలేకపోతే దాని ద్వారా వాళ్ళ నష్టాల బారిన పడేటువంటిది ఈ సమాజంలో చాలా దౌర్భాగ్యకరమైనటువంటి విషయంగా పరిగణించాల్సి వస్తుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలైనటువంటి అన్వేషణలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపుగా ప్రతి వారం ఒక సమావేశం రైతులకు సంబంధించి రైతుల ఉత్పత్తులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి మార్కెటింగ్ సదుపాయానికి సంబంధించి మార్కెట్ అవసరాలకు సంబంధించి క్రమం తప్పకుండా ఈరోజు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అనేక విధాల మీద ఈరోజు రైతులకు సంబంధించినటువంటి పంటలు ఆ పంటలు నిలువ చేసుకోవడానికి అవసరమైనటువంటి వేర్ హౌసింగ్స్ వాటికి సంబంధించి మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి మార్గాలు అన్వేషించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు అధికారులు ఈ-ఫార్మ్ మార్కెట్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా ఈరోజు రైతులకి ఉపయోగకరంగా ఉండేటువంటి విధంగా కొనుగోలుదారులు కూడా ఈరోజు నాణ్యమైనటువంటి ఉత్పత్తులు నేరుగా మధ్యలో ఎవరు లేకుండా ఈరోజు నేరుగా సమీకరించుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ ఆన్లైన్ ట్రేడింగ్కి సంబంధించి అన్ని ఒకే గొడుగు కిందకి అన్ని సర్వీసులు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో పండించినటువంటి పంట దాని వివరాలు, కొనుగోలుదారికి నాణ్యత, దాని అవసరాలు, అదేవిధంగా అవసరమైన దగ్గర నిల్వ ఉంచుకోవడానికి గిడ్డంగులు, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవసరమైనటువంటి లాజిస్టిక్స్ ఫెసిలిటీసు, వీటన్నిటితో పాటు సజావుగా సాఫీగా నగదు లావాదేవీలు జరుపుకోవడానికి బ్యాంకింగ్ కార్యకలాపాలు జరుపుకోవడానికి బ్యాంకుల పాత్ర, వీటన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి ఈరోజు ఈ ఈ-ఫార్మ్ మార్కెట్ని తీసుకురావడం, అది బాలారిష్టాలను ఎదుర్కొనేటువంటి సందర్భంలోనే ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. ఏదైనా సరే టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ మొదట్లోనే ఈరోజు సంతోషించాల్సినటువంటి విషయం టేకాఫ్లోనే ఈరోజు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండడం,
ఈరోజు కొనుగోలుదారులు ముందుకు రావడం, చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం, దీనివల్ల ఒక నూతన విధానానికి ఆంధ్ర రాష్ట్రం శ్రీకారం చుట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు మనం చేసేటువంటి పనులు కానీ, తీసుకొస్తున్నటువంటి వ్యవస్థలు కానీ, నిర్వహిస్తున్నటువంటి విధానం కానీ ఈరోజు భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఈరోజు మనం చాలా వరకు ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈరోజు భారతదేశానికి సంబంధించి మొన్న 7వ తేదీ జర్మన్ కంపెనీకి సంబంధించినటువంటి జర్మన్ ప్రభుత్వం దాదాపుగా 20 బిలియన్ యూరోస్తో ఈరోజు మనం పులివెందల్లో ఒక మంచి పరిశోధనా కేంద్రాన్ని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు భారతదేశానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది. ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అనుసరించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మార్కెటింగ్ శాఖ ముందుకొచ్చి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ట్రేడింగ్ చేపట్టడం, దాని మీద సుదీర్ఘంగా చర్చించి అందరికీ అవగాహన కల్పించి ఈ లావాదేవీలు సజావుగా సాఫీగా నిర్వహించేందుకు అవకాశం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అధికారులు అందరూ కలిసి ఈ ఫార్ మార్కెట్ని ఈరోజు వర్క్షాప్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇటు వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులకు కానీ, కొనుగోలుదారులకు కానీ, వినియోగదారుల మీద భారం పడకుండా, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సజావుగా సాఫీగా దీన్ని ముందుకు నడిపించడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే వాటన్నిటిని కూడా సరిదిద్ది ఈరోజు మనం ఇక్కడికి చేరినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తూ ఈ ఫార్ మార్కెట్ సంబంధించి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అధికారులకి, పాల్గొన్నటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.